ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతోమంది రాసుల వారికి అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాసుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అభీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా ఒక్కొక్క డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలని బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే ఈ రాశులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలామందికి రాశి మాత్రమే మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశి దండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి, లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు, ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను కనుక మనం గమనించి ఉన్నట్లయితే కనుక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా
మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలను కానీ స్తోత్రాలను కానీ అర్చనలు కానీ పూజలు జపాలు హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాలయంతో ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గోరక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి. వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు. కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు వారిచ్చే ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి మే 14వ తేదీ వరకు గ్రహాల యొక్క గోచార స్థితిని గనక మనం గమనించినట్లయితే అష్టమంలో ఉచ్చస్థిత రవి, సప్తమంలో బుధుడు నీచస్థిత బుధుడు, కుజుడు శని భగవానుడు, 6వ స్థానంలో రాహు, ఈయనొక్కడే అమృత యోగము. అట్లాగే కన్యారాశి వారికి కర్మస్థానమైనటువంటి మరి 10వ స్థానంలో గురుడు, 12వ స్థానంలో కేతువు. ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా యోగించేటటువంటి గ్రహాలు రాహువు, అట్లాగే ఈ నెల దాదాపు 19 వరకు అష్టమంలో ఉన్న శుక్రుడు కొంతవరకు పర్వాలేదు, కొంతవరకు మాత్రమే భాగ్యంలోకి వచ్చిన తర్వాత స్వక్షేత్రంలోకి చాలా చాలా అనుకూలిస్తున్నాడు. కాబట్టి శుక్ర రాహువులు అనేటటువంటి 2 గ్రహాలు మాత్రమే ఈ కన్యారాశి వారికి యోగిస్తున్నాయి. అంటే ఆర్థికంగా, గృహపరంగా, కుటుంబపరంగా మీరు ఏదైనా మాట్లాడినా చక్కగా డబ్బు రావటము, అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇవన్నీ కూడా శుక్ర భగవానుడి వలన కాస్త కుటుంబంలో చక్కటి మృష్టాన్న భోజన ప్రాప్తి, ధనలాభము, తండ్రి వలన మంచి ప్రోత్సాహకరమైనటువంటి సిద్ధి కలగటము, ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి ధన విషయాలలో ఫ్లక్చువేషన్స్ మంచిగా జరుగుతున్నాయి శుక్ర భగవానుడి వలన. రాహువు వలన వ్యాపారంలో వృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు, శత్రు రోగ రుణ నివృత్తి కలగడానికి రాహువు కొంతవరకు డైరెక్ట్గా ప్రోద్బలం చేపిస్తాడు. కానీ రాహు ఉన్నటువంటి ఆ యొక్క రాశియాధిపతి అయినటువంటి శని ప్రభావాలు రాహు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గోచారంలో రూల్స్ ప్రకారం ముద్దుగా వెళ్ళామనుకోండి, రాహు శుభ ఫలితాలు ఇస్తాడు అనే విషయం ఒక్కటే చెప్పచ్చు. శత్రువులు మిత్రులు అవుతారు, రోగాలు తొలగిపోతాయి, రుణములు తొలగిపోతాయి. ఎందుకు తొలగిపోతాయి? ప్రతి నెల తొలగిపోతూనే ఉంటాయా? మళ్ళీ జన్మజాతకంలో వారికి కనుక రాహు యాక్టివేట్ అయ్యి ఆయన శుభాలు ఇస్తే ఇక్కడ రాహు మంచినిస్తాడు. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా గోచార ఫలితాలు 100% రిజల్ట్ని మీకు ఇచ్చేవి. అందుకనే చాలామంది ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు, గురువు గారు మాకు మీరు చెప్పినవి కొన్ని జరగట్లేదండి. ఎందుకు జరుగుతాయండి? మీ జన్మజాతకం ఒకటి సూచిస్తే గోచారం కొంతవరకు మాత్రమే దాన్ని అద్దంలో చూపిస్తుంది. మీరు అద్దంలో చూసేసి మాకు ఇదే జీవితం అనుకుంటే ఎట్లా? జన్మజాతకం చాలా మెయిన్ ఇంపార్టెన్స్.
మరి ఉద్యోగంలో ప్రాప్తి కలగాలిగా. రాహు ఎప్పటి నుంచో ఉన్నాడుగా ఆయన అక్కడ 5-6 నెలల బట్టి. మనకేంటంటే ముఖ్యంగా గోచారంలో ఈ యొక్క సంక్రమణ ఫలితాల్లో రవి, కుజ, శుక్ర, బుధ ఈ 4 గ్రహాలు ఇంపార్టెంట్స్. మరి రవి చూస్తే ముఖ్యంగా కన్యారాశి వారికి ఆకస్మికంగా ఉద్యోగంలో మార్పు అనుకున్నది కాస్త తీసేయటం కూడా జరుగుతుంది. ఉద్యోగంలో పెద్ద పెద్ద ఉద్యోగస్తుల ద్వారా అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది. ఏదో వీరికి తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా హాస్పిటల్స్కి వెళ్ళటం, ధనాన్ని నష్టపోవటం, ఇలాంటివి ధనపరమైనటువంటి నష్టాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో కుటుంబ కష్టాలు ఈ కన్యారాశి వారికి కలగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో వెసులుబాటు లేక పిచ్చెక్కేటటువంటి పరిస్థితి కన్యారాశి వారికి కొంతమందికి. ఎందుకంటే రవి బలంగా ఉన్నాడు అష్టమంలో, కానీ అది అష్టమం అయింది కదా ఉచ్చస్థితి అయినప్పటికీ. కానీ అష్టమంలో ఉచ్చస్థిత రవి ఒక రకంగా చెప్పాలంటే విదేశాలలో ఉన్నటువంటి వారికి కొంతమందికి అనుకూలమైనటువంటి ధనప్రాప్తి కలగటానికి, కొంతమంది నష్టపోతారండి. ఇది ధనము ఆన్లైన్లో ఏదైనా సరే క్యూఆర్ కోడో లేకపోతే ఏదైనా లింక్ ఓపెన్ చేసి ధనాన్ని నష్టపోయిన వాళ్ళు ఉంటారు చూసారా పూర్వము. వారికి ఎక్కడో ఒక్కడ కొంత రావడానికి అవకాశము ఈ సూర్య భగవానుడు ఇస్తాడు. ఎప్పుడు వీరు సూర్యుడిని ఆరాధిస్తే. ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రవికి ఇచ్చే స్వభావం ఎప్పుడు ఉంటుందండి? ఆయన అష్టమంలో ఉన్న భావాన్ని మనం ఆ నెగిటివ్ని తీసేయాలి. నెగిటివ్ని తీసేయాలంటే మీరేం చేయాలి? సూర్య నమస్కారాలు చేయాలి, రోజుకి 6 సార్లు ఆదిత్య హృదయాన్ని చదవాలి, లేదా వేద పండితులతో లేకపోతే మాలాంటి గురువుల యొక్క సహకారం తీసుకొని సూర్యుడికి సంబంధించినటువంటి జపాన్ని, సూర్య నమస్కారాలు చేయించటము, హోమం చేయటము, దీని ద్వారా అనారోగ్య నివృత్తి, ఉద్యోగంలో మంచి వెసులుబాటు కలగటము, ఉద్యోగ ప్రాప్తి కలగటము, ఆకస్మికంగా కలిగేటటువంటి సంతాన నష్టాలు కూడా వీరికి ఇబ్బందులు కలుగజేస్తాయండి. కుటుంబంలో ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారికి పెట్టుబడుల విషయంలో ఆకస్మికంగా పెట్టేటటువంటి ఆలోచన కలుగుతుంది, కోరిక కలుగుతుంది. ఇంట్లో గృహంలో సభ్యుల ద్వారా కావచ్చు, తండ్రి ద్వారా కావచ్చు. ఇక్కడ జాగ్రత్తలు పడండి, ఎందుకంటే పెట్టుబడులు పెట్టేటటువంటి సమయం కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి కుజుడు మీరు అనుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా విభేదిస్తున్నాడు. ఆలోచన ఈయన ఫాస్ట్గా వెళ్తాడు, శనేమో నిదానం అంటాడు, కొంచెం ఆలోచించరా నాయన అంటాడు. వీళ్ళు ఆలోచించరు. అట్లాగే బుధుడు నీచస్థితి, వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి నీచలో ఉన్నాడు. ఆరోగ్యం చెడుతుంది, భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపిస్తుంది. వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడుల మీద దీని ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. నష్టాలు కనిపించే అవకాశం ఉంది కన్యారాశి వారికి. అట్లాగే శని భగవానుడు సంతానపరమైనటువంటి విభేదాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి వాగ్వాదాలు, కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకొని వీళ్ళ మధ్య గాదాలు వస్తే జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఆరోగ్యమైన శ్రద్ధ పెట్టండి. చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో మీకు కాస్త చుక్కెదురు కలిగే అవకాశం కనిపిస్తోంది. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవాలి మీరు. అట్లాగే ఈ 3 గ్రహాలతో పాటుగా మరి రవికి కంపల్సరీ, కేతువుకి, గురువుకి ముఖ్యంగా ఉద్యోగంలో చేసే ఉద్యోగంలో వెసులుబాట్లు కనపడకపోగా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు, మార్పులు కలిగే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా మీకు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, ప్రతికూలమైన భావనలు కలిగి వ్యాపారం అయితే స్థలం మార్చాలి, ఉద్యోగం అయితే కనుక పోవటము, లేకపోతే ఉద్యోగంలో బంధకం ఏర్పడటము, ఉద్యోగ వ్యవస్థలో మీకు కాస్త అవమానాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీరు తీసుకునేటటువంటి సంకల్పాలలో విభేదాలు, నిదానము కనిపిస్తాయి. మీకు బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. ఏం పని చేస్తున్నారో కన్యారాశి వారికి తెలియదు, ఎందుకు డబ్బులు పెట్టుబడి పెడతారో తెలియదు. శుక్రుడేమో అన్ని శుభాలను కలుగజేస్తూ ఉంటాడు ధనపరమైన విషయాల్లో, పెట్టించేది కూడా ఆయనే. కానీ మిగతా గ్రహాలు బలంగా ఉండేసరికి మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. తొందరపడి ఏది కూడా భార్యాభర్తలు సరైన డెసిషన్స్ తీసుకోకండి, ఏది విడిపోయే డెసిషన్స్ తీసుకోకండి. ఓపికగా
పట్టుకొని ఉండండి. కుటుంబంలో సంతానపరంగా సమస్యలు వస్తున్నాయని బాధపడకండి. ప్రతిదానికి ఒక విలువైనటువంటి పరిష్కారం ఉంది జ్యోతిష్యంలో. మన యొక్క జన్మజాతకం ఉన్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ప్లేస్ కానీ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఒకవేళ 2-3 నిమిషాలు 5 నిమిషాలు తేడా ఉన్నా కూడా సరైన గురువు అయితే కనుక దాన్ని టాలీ చేసేస్తాడు. అంటే ఆ యొక్క సిచ్యువేషన్స్ని రెక్టిఫికేషన్ చేస్తాడు. కాబట్టి జన్మజాతకాన్ని బట్టి మనకి విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, నష్టము, కష్టము, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, లేకపోతే ఆకస్మికంగా ధనలాభాలు, ఇట్లా ఎన్నో రకాలుగా మనిషి మన నిత్య జీవితంలో మనకు కావలసినటువంటి కోరికల్ని తీర్చేది జన్మజాతకమే. కోరికలు ఫలించకపోవటము జన్మజాతకమే. అవన్నీ సరైన గురువుని ఆపరేట్ చేసుకొని, గురువు ద్వారా మీ జన్మజాతకంలో జరిగేటటువంటి దశలు అంతర్దశల గురించి తెలుసుకొని, అవి గోచారంలో మంచిగా లింక్ అయినాయా లేకపోతే ఎప్పుడు లింక్ అవుతుంది, ఆ దశలు అంతర్దశలు ఎప్పుడు మాకు అనుకూలిస్తాయి, ఆ గ్రహాలు అసలు జాతకంలో మాకున్నటువంటి దోషాలు ఏంటి, కుజదోషాలా, సర్పదోషాలా? ఎందుకంటే వివాహం జరగాలనుకోండి కన్యారాశి వారికి జన్మజాతకంలో కుజదోషాలు, సర్పదోషాలు, పితృదోషాలు, స్త్రీ శాపాలు ఉంటే పెళ్ళిళ్ళు కావు. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా 35 కాదు 40 వచ్చినా కావు. దాని తోడు గోచారంలో ఈ 3 గ్రహాలు నెత్తి మీద కూర్చున్నాయి, చూస్తూ కూర్చున్నాయి ఇట్లా చక్కగా. ఇంకా పెళ్ళిళ్ళు ఎక్కడ అవుతాయి? అన్ని విఘాతాలే కలుగుతాయి. కాబట్టి ఇలాంటి సమయంలోనే ఉత్సాహంతో ఉండాలి. ఎందుకు జరుగుతోంది? మన జాతకం చూపిస్తే పోయేదేముంది? చూపించండి. సరైన గురువుని పట్టుకొని చూపించుకోండి. దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే తప్పకుండా ముందుకు వెళ్తుంది బండి. కాబట్టి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి విఘాతాలు, విభేదాలు, వికారాలు, ఇబ్బందులు మనల్ని చాలా చాలా పాతాళానికి తీసుకెళ్తూ ఉంటాయి. అప్పుడే మనలో చైతన్యం కలగాలి. ఈ కన్యారాశి వారికి చైతన్య విహీనం కలుగుతుంది. బుధుడు నీచ స్థితిలో ఉండి శనితో కుజుడితో కలిసి అసలు వీరు గొడవలు పడని వాళ్ళు కూడా గొడవలు పడతా ఉంటారు. ఊరికినే అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో, కొత్తగా పరిచయమైన వాళ్ళతో అవసరం లేని గొడవలన్నీ కావాలి వీళ్ళకి. మళ్ళీ ఫీలింగ్ నేచర్ ఎక్కువ. అవతల వాళ్ళు నన్ను ఏదో అవమానిస్తున్నారని సంఘంలో గౌరవాలు పోగొట్టుకుంటారు వీళ్ళు చేసేటటువంటి కొన్ని తుచ్చమైనటువంటి పనులకి. వీళ్ళు మాట్లాడే మాట కూడా పనితో సమానమేనండి. అందుకనే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ 25 రోజులు కన్యారాశి వారు తొందరపడి ఊరినే గొడవలు పట్టుకోకండి. ఏదైనా బండికి దెబ్బ తగిలింది కారుకి, కాస్త అడగండి, వదిలేసేయండి. లేనిపోని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తే మీరే పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఇలా ఎన్నో రకాలు ఉంటాయండి జాతకంలో, గోచారంలో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఈ గ్రహాలని జాగ్రత్తగా చూసుకోండి. వీరికి ఆరోగ్యం కోసం కావచ్చు, ఉద్యోగంలో లాభం కోసం కావచ్చు, భార్యాభర్తల మధ్య అనుకూలత కోసం కావచ్చు, వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకి తగ్గ లాభం రావడం కోసం కావచ్చు, ఇట్లా ఏదైనా సరే నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విష్ణు సహస్రనామం రోజుకి చదవండి. అది నోరు తిరక్కపోతే ఓం నమో నారాయణాయ చదవండి. లేదా బుధగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రము చదవండి. విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర ఆలయంలో 17 ప్రదక్షిణాలు చేయండి. ఇవన్నీ సమృద్ధిగా ఆ దేవతలు మీకు ఇస్తారు. ఏదైనా సరే జాతకరీత్యా తెలుసుకోవాలి అనుకుంటే కనుక సరైనటువంటి గురువుని అన్వేషించండి. ముందు 10 మంది కనిపిస్తారు, 10 మంది దగ్గరికి వెళ్ళటం కాదు. దాంట్లో ఆ గ్రహం ఏదో గ్రహం మీకు తెలియజేస్తుంది. ఈ గురువుని మీరు సంప్రదించండి, మీకు సరైనటువంటి ఫలితం దొరుకుతుందని. అప్పటిదాకా వెయిట్ చేయండి. మీరు పెట్టే గురువుకి ఇచ్చే ప్రతి పైసా కూడా మీరు కష్టపడదే. ఆ కష్టాన్ని మరి జాగ్రత్తగా అన్వేషించి మాత్రమే పెట్టాలి. కాబట్టి జాగ్రత్తగా కన్యారాశి వారు ఉంటే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు మీరే ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆదిత్య హృదయాన్ని చదవండి, సూర్య నమస్కారాలు చేయండి, ఆరోగ్యాన్ని పొందండి. ఓం నమో నారాయణాయ నమః.